ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. దేవుడు ప్రతిరోజు భయపడకము అని మనతో మాట్లాడుతూ ఉండగా మనకు కలిగిన భయములన్నిటినీ దేవునికి అప్పగిందామండి. మనము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉందాము. అలానే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 44వ అధ్యాయము 21వ వచనము. యాకోబు ఇజ్రాయేలీలు వీటిని జ్ఞాపకము చేసుకునుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇజ్రాయేలీలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, నేను నిన్ను మరిచిపోజాలను. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. అమ్మా, నేను నిన్ను మరిచిపోలేదు, నా కుమారుడా నేను నిన్ను మరిచిపోలేదని మనం అనుకుంటాం. మన పరిస్థితిని బట్టి అయ్యో దేవుడు మరిచిపోయాడేమో, లేకపోతే నేను చేస్తున్న ప్రార్థనకి ఇంకా ఎందుకు జవాబు రాదు, ఏంటి నా పరిస్థితి, ఇంకెంతకాలం ఇదే బంధకాలం ఇదే సమస్యలను నిండిపోవాలా, దేవుడు మరిచిపోయాడేమో, దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటుండగా దేవుడు అంటున్నారు, నేను నిన్ను మరిచిపోలేదమ్మా, మరిచిపోజాలను, నేను అసలు నిన్ను మరిచిపోను అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. మనం ఆయన్ని సేవిస్తూ ఉండగా, మనం ఆయన్ని పూజిస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మనల్ని మరిచిపోలేదు అని సెలవిస్తూ ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లేకి ఉంచండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించునుగాక. అయ్యా, ఈ వాగ్దానాన్ని దేవతను మా అందరి పట్ల నెరవేరి మీద ఇచ్చిండు తండ్రి. అవును తండ్రి, నువ్వు మరిచిపోయే దేవుడు కాదయ్యా తండ్రి, మమ్మల్ని మరిచిపోజాలను అని సెలవిచ్చిన దేవుడు అయ్యా తండ్రి. నీ మాట చొప్పున జరిగించి తండ్రి వాగ్దానాలు మా పట్ల నెరవేరి మీద ఇచ్చేయమని తండ్రి. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మంచి ఆరోగ్యమును దయచండి అయ్యా తండ్రి. దైవజనులకు మందిరాలు దయచండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, పరిచర్య సరిహద్దులు విశాలపరచండి తండ్రి. యెరూషలేముకి యేసునామములో క్షేమమును దయచండి తండ్రి. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవండి దేవా తండ్రి. అలానే దేవతని ఎవరైతే వివాహాల కొరకు సిద్ధపడుతున్నారో ఘనమైన వివాహములు జరిగించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని